హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇదొచ్చేసి నాకు స్పెషల్ వీడియో అనమాట. మా ఫార్మ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మాది మామిడి తోట. ఇప్పుడు నేను చూపిస్తుంది మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఆ గేట్ ఎంటర్ అవుతానే ఇక్కడ ఇలా అంతా కనిపిస్తదనమాట. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నార్మల్ వాయిస్ అయితే అస్సలు వాయిస్ కొంచెం కూడా ఇనిపించలేదనమాట. ఇంకా ఈసారి మైక్ కొనుక్కోవాలి. ఇంకా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మాట్లాడాలి అంటే. సో, అందుకు ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో, ఇది హైవే పక్కగానే ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా! అదంతా హైవే. సో, బెంగుళూరు టు చెన్నై హైవే అనమాట. దాని పక్కనే పొలం అయితే ఉంటుంది. బయటికొస్తే ఇలా ఉంటుందనమాట. వెహికల్స్ బానే తిరుగుతున్నాయి. అండ్ ఇదొచ్చేసి సర్వీస్ రోడ్డు. ఆ ఊరికి, ఈ ఊరికి రాకపోకలు. అక్కడ కనిపిస్తుంది గదా! అక్కడ ఒక అండర్ పాస్ అయితే ఉంది. సో, అటునుంచి వెళ్ళొచ్చు. అండ్ ఇలా ఉంటుంది బయట నుంచి. ఇక్కడ పెయింట్ అంతా ఏపించాలి గేట్‌కి. సో, పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా నిదానంగా పెయింట్ గేట్‌కి, గోడలకి అండ్ ఇంటికి పెయింట్ ఏపించాలి. సో, అక్కడ కనిపిస్తుంది గదా! మనం గేట్‌లో నుంచి ఎంట్రన్స్ అవుతానే అక్కడ ఇల్లయితే కనిపిస్తది. అండ్ ఇది దాని పక్కన ఒక గొర్రెల షెడ్ అయితే ఉంది. ఇప్పుడిప్పుడే అన్ని చెట్లకి పూత అయితే స్టార్ట్ అయింది. శివరాత్రికి శివలింగాలంతా కాయలు కాస్తాయి అంటారు గదా! సో, ఇంకా పిందెలొస్తాయేమో. ఇంకా స్టార్ట్ అవ్వల. పూత వస్తుంది. అండ్ అంటే ఇంటి పక్కన కొంచెం డిస్టెన్స్‌తో ఈ షెడ్ అయితే ఉంటుంది. మేము ఈ ల్యాండ్ కొనేటప్పటికి షెడ్ అయితే దాంట్లోనే ఉంది. ఎక్స్‌ట్రా మేము పెట్టించలేదు. అండ్ ఇల్లు గూడా ఉన్నదాన్ని చేపిస్తున్నామనమాట ఆ ఇంటిని. సో, బోర్ గూడా ఉంది ఇక్కడ. వాటర్ ప్రాబ్లమ్ అయితే అస్సలు ఉండదు. చుట్టూ టెంకాయ చెట్లున్నాయి. టెంకాయ నీళ్ళైతే చాలా అంటే చాలా బావుంటాయి. మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. అండ్ ఈయన వీక్లీ వన్స్ వెళ్తూ ఉండేవాడనమాట. ఇంతకుముందు అంటే కొంచెం పనులుంటాయి గదా! చేయించడానికి వెళ్తూ ఉండేవాడు. సో, ఇంకా అలా పనులు చేపిస్తున్నాడు. ఇంకా బ్యాలెన్స్ ఉంది. పెయింట్ ఏయించాలి. కొంచెం చిన్న చిన్న పనులైతే ఉన్నాయి. సో, అది గూడా అంతా అయిపోయిన తర్వాత మీతో అంతా షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఎలా ఉందో అలానే వీడియో తీసి పెడుతున్నా. మొన్నే రీసెంట్‌గా ఒక 1 మంత్ అవుతుందేమో మొత్తం దున్నిచ్చారు. అండ్ చెట్లకు గూడా మందులు కొట్టిచ్చారనమాట. సో, అదనమాట ఇంకా. చెట్లకైతే పూత కొన్ని చెట్లకి బాగొచ్చింది. కొన్ని చెట్లకి అసలు లేదు. సో, చూడాలి ఈ ఇయర్ ఎలా ఉంటుందో. అండ్ టెంకాయ చెట్లకైతే చిన్న చిన్న కాయలున్నాయి. ఇంకా పెద్దయి అవ్వలేదు. ఈ చెట్లయితే క్రాప్ వచ్చేసి మేలో, జూన్ వరకు ఉంటాయన్నమాట కాయలు. సో, బంగనపల్లి గాదు, బెంగుళూరు కాయలంటారు వీటిని. బెంగుళూరు కాయలు లేతే అంటు మామిడికాయలు గూడా అంటారు మా సైడు. ఏరియాని బట్టి దీనికి పేర్లున్నాయి. జూన్ వరకు కాస్తాయన్నమాట. మామూలుగా మనకి తిరుపతిలో దొరుకుతాయి. కట్ చేసి ఉప్పు, కారం ఏసి ఇస్తారు గదా! సో, ఆ కాయలనమాట. పుల్ల పుల్లగా బావుంటాయి గదా! సో, ఆ కాయలు. బంగనపల్లి అయితే కాదు. బంగనపల్లి ఒకటో రెండో చెట్లున్నాయి. ఈసారి ప్లాన్ చేసుకొని హైబ్రిడ్ చెట్లయితే వెయ్యాలి బంగనపల్లి. అండ్ అన్ని పండ్ల చెట్లయితే వేద్దాం అనుకుంటున్నాము. ఇదొచ్చేసి ఇంటికి ఫ్రంట్ సైడ్ అనమాట. చిన్న ఇల్లు, ఒక హాలు, కిచెన్ అండ్ బాత్రూము. పైకెళ్ళటానికి మెట్లు ఇంతే చిన్నది. దాని డిస్టెన్స్‌లో కొంచెం డిస్టెన్స్‌లో అలా షెడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ముందు పక్కంతా మేమే చేయించుకున్నాము. అంటే వెళ్ళినప్పుడు కొంచెం పిల్లలు ఆడుకోవాలన్నా, కొంచెం పెద్దవాళ్ళు కూర్చోవాలన్నా కూడా బాగుంటుంది. కింద చాపేసుకొనైనా కూర్చోవచ్చు. సో, అందుకు ఆ ఫ్లోరింగ్ అంతా అలా లాగిచ్చేసాడనమాట ఈయన. దగ్గరుండి చేపియాలంటే టైం ఉండదు. ఉన్న 2 రోజులు వీకెండ్స్ వెళ్ళి చేయించేవాడు ఎంత వీలుంటే అంత. మనిషి లేనప్పుడు వాళ్ళకి నచ్చినట్టయితే చేసేశారు. సో, అలా కొన్ని కొన్ని జరిగినియి. అండ్ మనిషి ఉండి చేయించుకోవాలి ఏదైనా దగ్గరుండి చెప్పి చేయించుకుంటే బాగొస్తది. చిన్నదైనా, పెద్దదైనా. అండ్ ఇదొచ్చేసి మెట్ల కింద ఇది బాత్రూమ్ అనమాట చిన్నది. సో, ఉండే 3 డేస్‌కి అడ్జస్ట్ అవుదాము అని ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో ఖర్చు చూసేసుకొని చేపిచ్చుకుంటున్నామనమాట. అండ్ అదొచ్చేసి వేడి నీళ్ళు కాబెట్టుకునే ఇది చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా. అండ్ తొట్టుంది. అది కూడా తీద్దాము కొంచెం ప్లేస్ వస్తది అంటే, ఈయన ఉన్నీలే ఎప్పుడైనా అవసరం అవుతది అన్నారు. సో, ఇంకా దాని పక్కగానే ఇలా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. సో, ఆ విండోస్ అన్నీ మేమే పెట్టించాము రీసెంట్‌గా. అండ్ ఇదొచ్చేసి హాలు. మీడియం సైజులో ఉంటుంది. వరుసగా ఒక 10 మంది పడుకున్నా సరిపోతదనమాట. కొంచెం చిన్న చిన్న రిపేర్లున్నాయి. అవి చేయించాలి. అంటే షెల్ఫ్ లైట్ పెట్టించాలి. అండ్ పెయింట్ ఏయించాలి. ఫ్యాన్స్ అవి ఆల్రెడీ ఫ్యాన్ ఉంది. కానీ కొత్త ఫ్యాన్ తెచ్చి బిగించాలనమాట. అండ్ హాల్‌లో నుంచి ఇటు పోతానే ఒక సైడ్ కిచెన్ అయితే ఉంటుంది. కిచెన్ గూడా సరిపోతుంది. చిన్న కిచెన్ చాలు. ఎంత చిన్నదైతే అంత మంచిది.
అండ్ షింక్ బిగిచ్చేశారు. అండ్ కిచెన్ కూడా ఇవన్నీ మేము పెట్టించుకున్నాం అనమాట. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అవి ఉన్నాయి కదా, అవి మేము పెట్టించుకున్నాము. సో చిన్న చిన్న షెల్ఫ్లు పొయ్యాలి. ఇంకా ఇక్కడ నుంచి అలా బయటికి రావటంతోనే ఇలా వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ మెట్ల కింద బాత్రూము, కిచెన్, హాలు అలా ఉంటుంది. అండ్ ఇక్కడంతా ఫ్లోరింగ్ లాగిచ్చేసారు. పిల్లలు ఆడుకున్న భయం ఉండదు, మట్టిలో పోకుండా ఆ ఫ్లోరింగ్ మీదే ఆడుకోవచ్చు. ఇంకా మెట్లెక్కి అలా పైకి రావటంతోనే వ్యూ కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇది పూత చూపిస్తున్నాను ఇలా వచ్చింది అని. అండ్ మొత్తం గ్రీనరీయే. పొల్యూషన్కి దూరంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, నేచర్కి దగ్గరలో. అండ్ ఇది షెడ్, ఇంకా చుట్టూ అంతా గ్రీనరీయే. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ ఊరు చిన్న ఊరు, అక్కడొక ఇల్లు ఉంటుంది. ఎవరి పొలాల్లో వాళ్ళే కట్టుకున్నారు. ఇటు సైడ్ అంతా అన్ని పల్లెటూర్లు, మోస్ట్లీ 90% పల్లెటూర్లు ఇలానే ఉంటుంది. మేము తీసుకున్న ల్యాండ్ దగ్గర అయితే ఒక 7 ఇల్లులు ఉంటాయి. మాదాంతా కలిపి 7వ ఇల్లు, మిగతా 6 ఇల్లులు. తొట్టుందమ్మా. మామూలు తొట్టి అయితే దాన్ని ఇలా చేపించారు వాళ్ళు. డాడీ చెప్పింది ఒకలాగా, చేసింది ఇలా చేశారు. ఇక్కడ పాడు చేసేసారు. చాలా హైట్ వచ్చింది ఇదైనా కూడా. నేను నైట్ పడిపోయేది. అట్లుంటదనమాట. పనోళ్ళతో సరిగ్గా చెయ్యరు. మనిషి ఉండి చెప్తేనే వాళ్ళు అంతంత మాత్రం. ఇంకా మనిషి లేకుండా అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం చేసేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ వైపు దారి అనమాట. యాక్చువల్లీ ఆ పెద్ద గేట్ ఇక్కడ ఉంది. సో దాన్ని తీసుకెళ్ళి నార్త్ వైపు పెట్టాము. అండ్ ఇక్కడ ఇది ఫెన్సింగ్ వేయాలన్నమాట, తెచ్చిపెట్టారు. మనుషులు దొరికితే కొంచెం దానికి ఫెన్సింగ్ వేయాలి. సో అలా మా పొలంలో నుంచి అలా కొంచెం బయటికి రాగానే రోడ్డు ఎక్కగానే ఇలా అంతా వరేసారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అటు వచ్చేసి తార్ రోడ్డు, ఇటు ఈస్ట్ వైపు వచ్చి సిమెంట్ రోడ్డు. ఇది ఊర్లోకి వెళ్ళే దారి. మొత్తం వరేశారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇక్కడైతే మోస్ట్లీ అన్ని ఫామ్ హౌస్ లాగే ఉంటాయి. పెద్ద పెద్ద ఇల్లులే కట్టించి పెట్టున్నారు. కొంతమంది కట్టించి సిటీస్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మనుషుల్ని పెట్టి చేపిస్తా, గోశాల అన్నీ ఉన్నాయి. సో ఇలా ఉంటాయి అనమాట దూరంగా ఇల్లులు. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉన్నా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారనమాట. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్.